అమరావతి వేదిక 80వ స్వతంత్ర వేడుకలకు సంబంధించి రిహార్సల్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ రోజు మూడో రోజు చూసుకోవచ్చు. కంటింజెంట్లకు సంబంధించి ప్రస్తుతం భారీ ఎత్తున మార్చ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మనం 2 రోజుల క్రితం ఇందుకు సంబంధించిన కార్యక్రమం కవర్ చేయడం జరిగింది. అయితే గతంలో పోలిస్తే ఈ రోజు మూడో రోజు కావడంతో మొత్తం 12 కంటింజెంట్లు అందరూ కూడా ప్రస్తుతం మార్చ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఆర్ముడికి సంబంధించి 6, అట్లాగే అన్ఆర్ముడికి సంబంధించి 6 కంటింజెంట్లు ఇందులో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు. అన్ఆర్ముడికి సంబంధించిన కంటింజెంట్లు ఎవరు పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు. ఇప్పటికే బ్యాండ్ ఏదైతే ఉందో బ్యాండ్ కి సంబంధించి కూడా రిహార్సల్స్ పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇందులోని కంటింజెంట్లకు సంబంధించిన రిహార్సల్స్ కీలకం కావడంతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటల్లో కూడా ఇందుకు సంబంధించిన కంటింజెంట్స్ తోని ఇక్కడ రిహార్సల్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా మొత్తం మీద ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి తొలిసారిగా ఇండిపెండెన్స్ డే వేడుకలు అమరావతిలో జరగటం, దాంతో పాటు సక్సెస్ఫుల్ గా నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా ఫోకస్ పెడుతుంది. దానికి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకు కనబడుతుంది ప్రజెంట్ అన్ఆర్మ్డ్ కి సంబంధించి కంటింజెంట్లకు సంబంధించి చూసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే మార్చ్ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే పోలీస్ అధికారులు కొంతమంది వీళ్ళది కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఏదైతే ఈవెంట్ ఉంటుందో ఈవెంట్ తగినట్లుగా సెలబ్రేషన్ సమయంలోని వేడుకల రోజు ఆగస్టు 15వ తారీఖున ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోలీస్ అధికారులు అందరూ కూడా ట్రైన్ చేస్తున్నారు. మనకు కనబడుతున్న అందరూ కూడా ఎన్సీసీ బాయ్స్ కి సంబంధించి కంటింజెంట్లు కనబడుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం మార్చ్ పాస్ట్ చేస్తున్నారు. ఇక తర్వాత కనిపించేది స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించి ఏదైతే ఉందో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా కంటింజెంట్లు వీళ్ళందరూ కూడా మార్చ్ పాస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా దాంతో పాటు ఆ తర్వాత కనబడుతున్న కంటింజెంట్లు అందరూ కూడా ఏదైతే రిటైర్డ్ సైనిక్స్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కూడా కంటింజెంట్స్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు మనకు కనబడుతున్న వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఏదైతే అన్ఆర్మ్డ్ కి సంబంధించి కంటింజెంట్స్ వాళ్ళందరూ కూడా ప్రస్తుతం మార్చ్ పాస్ట్ చేస్తున్నారు. ఇక మార్చ్ పాస్ట్ సందర్భంగా ట్రాక్ కూడా చూసినట్టయితే దాదాపు 800 మీటర్ల పొడుగుతోని ఈ ట్రాక్ ను సిద్ధం చేయడం జరిగింది. ఎందుకంటే మన గతంలో ఇండిపెండెన్స్ డే వేడుకలు ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగాయి. ఇందిరాగాంధీ స్టేడియం వేదిక కూడా జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఏడాది తొలి నుంచి రిపబ్లిక్ డే వేడుకల అమరావతిలోని జరుగుతున్నాయి. దానికి జరిగినట్లుగానే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈవెంట్ లో భాగంగా ఈసారి అమరావతి ప్రాంతంలోని ఇండిపెండెన్స్ డే వేడుకలను నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. అయితే నేను ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై 2 రోజుల క్రితం ఒక వీడియో చేయడం జరిగింది. అప్పుడు ఏదైతే ప్రధానంగా ఏదైతే మనకు కనబడుతుందో మెయిన్ స్టేజ్ ఇది వచ్చేసరికల్లే సీఎం కి సంబంధించిన గ్యాలరీ, ఇక్కడ నుంచే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. దీనికి సంబంధించిన గ్యాలరీ వరకే కంప్లీట్ అయింది. దాంతో పాటు దానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సంబంధించిన ప్రధానంగా ఏదైతుందో ప్రజాప్రతినిధులు, దాంతో పాటు ఏఎస్లు, మరో పక్కన ఉన్నతాధికారులకు సంబంధించిన గ్యాలరీని సిద్ధం చేశారు. ఇప్పుడు చేంజింగ్ సేవంగా ఉన్నాయంటే మార్పులు చూసినట్టయితే భారీగా కనబడుతున్నాయి. ఇది ప్రధానంగా ఏదైతే ఉందో మనకు కనబడుతుందో ఈ గ్యాలరీ ఏదైతే ఉందో పబ్లిక్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పబ్లిక్ సంబంధించిన గ్యాలరీ కూడా ఇప్పుడు దాదాపు కంప్లీట్ అవుతుంది. ఒక్కొక్క గ్యాలరీకి సంబంధించి 2000 మంది ఆసీనులు అనే దృష్టికి కూడా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ప్యారలల్ గా ఇంకో గ్యాలరీ చూసుకోవచ్చు. ఇది ఆపోజిట్ లో మనకు కనబడుతున్న గ్యాలరీ. ఇది కూడా దాదాపు 2000 మంది ఇందులోని కూర్చొని చూసే విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో మొత్తం ఇక్కడ జిఎస్బి వేసుకొని, ఎందుకంటే ప్రతిరోజు రాత్రి సమయంలో వర్షం పడుతుంది. అయితే ఇక్కడ వాటర్ ఎక్కడ
ఆగిన పరిస్థితి మనకు కనిపించట్లేదు. పూర్తిగా వాటర్ మొత్తాన్ని బయటికి వెళ్ళి తీసుకురా చిన్న సైజు పైపులు పెట్టడం జరిగింది. దాదాపు 15,000 నుంచి 20,000 టన్నులకు సంబంధించిన జిఎస్బి ఏదైతే ఉందో భారీ ఎత్తున డస్ట్ వేయడం జరిగింది. వాటర్ స్టోరేజ్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా దాంతో పాటు ఈ గ్యాలరీ ఏదైతే ఉందో ఈ స్టేడియానికి వచ్చే గ్రౌండ్ కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు. ఎందుకంటే మొత్తం ప్యారేడ్ వరకు 10,000 ఏదైతే ఉందో ఒక 10 ఎకరాల వరకు ప్యారేడ్ ఉంటే ఆ తర్వాత 20 ఎకరాల వరకు చూసినట్టయితే ప్రధానంగా పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. పార్కింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో పక్క ఈ గ్రౌండ్ కి పక్కల్లోనే శకటాలకు సంబంధించి మాత్రం సన్నద్ధం చేస్తున్నారు. మొత్తం ఏదైతే ఉందో విజన్ స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం మొత్తం 24 శకటాలను సిద్ధం చేస్తున్నారు. ఈ గ్రౌండ్ పక్కనే దానికి సంబంధించిన రూపకల్పన కొనసాగుతుంది. శకటాలకు సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్ తమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, దాంతో పాటు తాము అమలు చేసిన పథకాలకు సంబంధించి మాత్రం ప్రతి ఒక్కటి ఉట్టిపడే దిశకు కూడా ఈ సంబంధించిన శకటాలకు సంబంధించి రూపకల్పన జరుగుతుంది. వెనకాల కనబడుతుంది పోలీస్ బ్యాండ్ కి సంబంధించి కూడా చూసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున పోలీస్ బ్యాండ్ కి సంబంధించి ఇది ప్రత్యేక ఆకర్షణ. ఎందుకంటే పోలీస్ బ్యాండ్ అనేది ఖచ్చితంగా ఎటువంటి ఏదైతే ఇండిపెండెన్స్ డే కార్యక్రమం కావచ్చు, రిపబ్లిక్ డే వేడుకలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా చూస్తారు. ఆ బ్యాండ్ కూడా ఖచ్చితంగా ఈ మార్చ్ పాస్ట్ క్రమంలోని ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. దానికి సంబంధించి కూడా మార్చ్ పాస్ట్ ట్రాక్ కూడా ఒకసారి చూపిస్తాను. మార్చ్ పాస్ట్ కి సంబంధించిన ట్రాక్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ట్రాక్ దాదాపు 800 మీటర్లతో ఉంటుంది. ఈ మార్చ్ పాస్ట్ చేసే ట్రాక్ లో కూడా ఏదైతే కంటింజెంట్లకు సంబంధించి మార్చ్ పాస్ట్ చేసే సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు చదువు చేస్తున్నారు. గతంలో దీని మీద తారు వేస్తే ఈసారి పూర్తి స్థాయిలో జిఎస్బి వేసి హైట్ పెంచి ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మన కళ కనబడుతుంది మరొక బ్యాండ్. వీళ్ళు కూడా తమ పర్ఫార్మెన్స్ లో భాగంగా ప్రస్తుతం రిహార్సల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి టీమ్ కి సంబంధించి కంటెంజెంట్ల మధ్య గ్యాప్ తో కావచ్చు, అందరూ ఒకే విధంగా నడిచేది కూడా ఒకే విధంగా మార్చి కూడా ట్రైనింగ్ చేస్తున్నారు ప్రతిరోజు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా మార్చి పాస్ట్కి సంబంధించిన కార్యక్రమం ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం చూసినట్టయితే గత 5వ తారీఖున దీనికి సంబంధించిన రిహార్సల్స్ ప్రారంభమై ఈరోజు 7వ తారీఖు మొత్తం 3 రోజుల పాటు నుంచి కూడా జరుగుతున్నాయి. ఇదే తరహాలోనే ఆగస్టు 15వ తారీఖు ఇండిపెండెన్స్ డే వేడుకలు జరుగుతున్న నేపథ్యంలోని 13వ తారీఖు వరకు ఇందుకు సంబంధించిన కార్యక్రమాలను రిహార్సల్స్ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా జాగ్రత్తగా చేపిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట కూడా దీనికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మార్చి పాస్ట్ పరంగా అన్ని కంటెంజెంట్ల తర్వాత నెక్స్ట్ కనపడేది మనకి ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి, ఆ తర్వాత మనకు కనబడుతుంది ఏదైతే ఉందో ఈ వెహికల్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే శకటాలకు సంబంధించి రూపకల్పన తయారీ జరుగుతున్న నేపథ్యంలోని ఏదైతే ఆ శకటాల ప్లేస్ లోని ప్రస్తుతం ఒక కారు వెహికల్స్ పెడతారు. ఇవన్నీ కూడా ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వెహికల్స్. ఏదైతే ఈ వెహికల్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయో అదే తరహాలోనే రేపు శకటాలకు సంబంధించి కూడా మూవ్మెంట్ ఉంటుంది. ప్రతిదీ పిన్ టు పిన్ ఏదైతే ఉందో ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవం రోజు ఏదైతే జరిగిద్దో ప్రతి కార్యక్రమం ఏదైతే ముఖ్యమంత్రి రావటం, ముఖ్యమంత్రి వచ్చిన వెంటనే ఫ్లాగ్ హాయిస్టింగ్ జరగటం, ఫ్లాగ్ హాయిస్టింగ్ తర్వాత కమాండెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన పెరేడ్ కమాండెంట్ గా ఈసారి ఐపీఎస్ అధికారి కృష్ణ ఆయన ప్రస్తుతం వహిస్తూ ఉన్నారు, నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోని ఆ తర్వాత ఏదైతే ఉందో ఓపెన్ టాప్ వెహికల్ లోని ముఖ్యమంత్రి మొత్తం ఈ ప్యారెడ్ మొత్తం కూడా తిరిగి అభివాదం చేయటం, ఆ తర్వాత మొత్తం కంటింజెంట్లకు వచ్చి ఇక్కడ మార్చ్ పాస్ట్ చేయటం, ఆ తర్వాత ముఖ్యమంత్రికి సంబంధించిన నేపథ్యంలోని వీళ్ళందరూ కూడా మార్చ్ పాస్ట్ లోని అభివాదం చేస్తాం. దాంతో పాటు వెనకాల కనబడుతున్న శకటాలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనకు సంబంధించి ప్రతి కార్యక్రమం కూడా పిన్ టు పిన్ ఉంటుంది. అదే తరహాలో ఎవరైతే కంటింజెంట్లు ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చిన వెంటనే వాళ్ళకి బహుమతులు ఇచ్చే కార్యక్రమం కూడా తర్వాత ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బహుమతులు ఇచ్చేందుకు ఎలాగా తీసుకుంటారో కంటింజెంట్లకు సంబంధించిన వాళ్ళు అదే తరహాలోనే ప్రతిదీ పిన్ టు పిన్. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే వేడుకల సమయంలోని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా
టైం టు టైం జరిగేందుకు దానికి తగినట్లుగానే ప్రస్తుతం రిహార్సల్స్ లో కూడా అదే విధంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రిహార్సల్స్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొనసాగుతున్నాయి. గ్రౌండ్ ని ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఈ గ్రౌండ్ కి సంబంధించి వర్షం పడుతుంది. ఎందుకంటే ప్రతిరోజు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోని గ్రౌండ్ కి సంబంధించి కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున గ్రావిల్ వేసుకున్నారు. మరి కొన్ని చోట్ల వాటర్ ప్రూఫ్ షీట్లు కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే భారీ వర్షం పడిన వెంటనే ఇక్కడ వాటర్ ప్రూఫ్ షీట్లను పరిచేసి వాటర్ ఎక్కడ ఆగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. మరోపక్క ఈ ప్రోగ్రామ్ సంబంధించి సక్సెస్ చేసేందుకు అన్ని విభాగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లు అన్ని కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో మనం రిపబ్లిక్ డే వేడుకలు చేసాము. కనీ విని ఎరుగని రీతిలో అద్భుతంగా జరగడం జరిగింది. పూర్తిగా సక్సెస్ అవడం జరిగింది. అదే రీతిలోని ఈ 80వ ఇండిపెండెన్స్ డే వేడుకలను అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన నేపథ్యంలోని దీన్ని కూడా సక్సెస్ చేసేందుకు అన్ని డిపార్ట్మెంట్లు కూడా పనిచేస్తూ ఉన్నాయి. ప్రధానంగా సెక్యూరిటీ పరంగా ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ పూర్తి స్థాయిలోని సెక్యూరిటీ 3 అంచెల సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే సీడాక్సిస్ రోడ్డు మీదకే విఐపీలకు సంబంధించిన ఎంట్రీ ఇక్కడికి వస్తుంది. ఏదైతే ఉందో ఈ గ్యాలరీ బ్యాక్ సైడ్ లోనే కేఎంవి ఏదైతే ఉందో ఏఎస్లకు సంబంధించిన బంగ్లాలు ఉంటాయి. ఆ మార్గం నుంచి ఈ వెనకాల నుంచి విఐపీలు ఏదైతే ఉందో ముఖ్యమంత్రి దాంతో పాటు మంత్రులకు సంబంధించిన ఎంట్రీ ఉంటుంది. అక్కడ వాహనాల పార్కింగ్ ఉంటుంది. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకొని పూర్తి సెక్యూరిటీ ఏర్పాటు చేయబోతున్నారు. 3 అంచెల భద్రతతోని ఈ ప్రాంగణం మొత్తం కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రతిరోజు రిహార్సల్స్ తో పాటు ప్రతిరోజు సెక్యూరిటీ మెజర్మెంట్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే మరోపక్క వాతావరణం అనుకూలించకపోవడం, వాతావరణం వర్షం వచ్చినా సరే ఎక్కడా ప్రోగ్రామ్ ఆగకుండా ఏదైతే ప్రోగ్రామ్ పూర్తి స్థాయిలో సక్సెస్ చేసేందుకు ప్రస్తుతం అందరూ పనిచేస్తున్నారు. ప్రతిరోజు రిహార్సల్స్ అన్ని కూడా జరుగుతున్న పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఈ ఇండిపెండెన్స్ డే వేడుకలకు సంబంధించి భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. 3 అంచెల భద్రతను ఇందుకోసం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఏదైతే గుంటూరు జిల్లా కలెక్టర్ సిఆర్డీకి సంబంధించిన అధికారులు పోలీసు ఉన్నతాధికారులతో ఒక సమావేశం కూడా నిర్వహించారు. ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు దాంతోపాటు వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తీసుకుంటున్న చర్యలు, మరోపక్క వర్షం పడినా సరే ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఎందుకంటే ముఖ్యమంత్రి వాహనంతో పాటు ఉన్నతాధికారులు, మరోపక్క ప్రజాప్రతినిధులు, మంత్రులు, విఐపీలకు సంబంధించిన ఎంట్రీని కూడా సీడాక్సిస్ రోడ్ నుంచి వస్తాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి మంత్రులకు సంబంధించిన వెహికల్స్ కూడా ఈ వెనకాల కేఎంవి సంబంధించిన ప్రాజెక్ట్ ఆఫీస్ ఉంటుంది. ఏఎస్లకు సంబంధించిన బంగ్లాలు ఉంటాయి. ఆ బంగ్లాల మీదుగా సీడాక్సిస్ రోడ్లో నుంచి కూడా ఈ ప్రాంగణానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. వెంటనే గ్యాలరీ వరకు వస్తారు. గ్యాలరీ దగ్గరకు వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. ఈ కార్యక్రమం మొత్తం కూడా పూర్తి స్థాయిలోని ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా జరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ప్రతిరోజు అధికారులు ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. ఏదైతే రిహార్సల్స్ ఎంత బాగా జరుగుతున్నాయో ఎక్కడ ఇబ్బందులు రాకుండా రిహార్సల్స్ ఏ విధంగా చేస్తున్నారో దానికి తగినట్లుగానే ఏర్పాట్ల విషయంలో కావచ్చు, భద్రత విషయంలో కావచ్చు అన్ని చర్యలు తీసుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇంకా పార్కింగ్ సంబంధించి చూసినట్టయితే వచ్చిన వెహికల్ వచ్చినకు సంబంధించిన ప్రతి వ్యక్తి ఏదైతే విఐపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏఎస్లు కావచ్చు, జడ్జీలు కావచ్చు, ఇతర ప్రజలు కావచ్చు. ఎందుకంటే గతంలో మన రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా అమరావతికి సంబంధించిన గ్రామం నుంచి చాలా మంది పెద్ద ఎత్తున రైతులు, గ్రామస్తులు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే మనకు ఒక పక్క ఎమ్మెల్యేలకు సంబంధించిన టవర్స్ కనబడుతున్నాయి, ఎమ్మెల్సీకి సంబంధించిన టవర్స్ కనబడుతున్నాయి. దీని ఆపోజిట్లోనే మనకు కనబడుతుంది మంత్రులకు సంబంధించిన బంగ్లాలు కనబడుతున్నాయి. దీని దగ్గరలోనే హైకోర్టు, దాంతోపాటు ఐకానిక్ టవర్స్, దీని వెనకాలే మనకు కనబడుతుంది ఏఎస్లకు సంబంధించిన బంగ్లాలు, దాంతోపాటు ఏఎస్లకు సంబంధించిన టవర్స్. చుట్టుపక్కల ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన భవనాలన్నీ కూడా ఈ గ్రౌండ్ చుట్టుపక్కల ఉన్న నేపథ్యంలోని ఏదైతే ప్రోగ్రామ్ జరిగే సమయంలో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ చుట్టుపక్కల పూర్తి స్థాయిలో ఫ్లాగ్ తోని కవర్ చేస్తారు. దాంతోపాటు ఏర్పాట్లు ఇంకా కొంతవరకే పెండింగ్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోని గతంలో రిపబ్లిక్ డే వేడుకలు ఏ తరహాలోనే సక్సెస్ అయ్యాయో దానికి తగినట్లుగానే సక్సెస్ చేసేందుకు కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రత పరంగా కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది అమరావతిలోని ఆగస్టు 7వ తారీఖు వరకు జరిగిన 80వ స్వతంత్ర వేడుకల ఏర్పాట్లకు సంబంధించి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్స్ 24/7 అమరావతి.
ప్రయోగం